అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన రంగంలో దిగాడంటే ఏ పనైనా జరగాల్సిందే. ఎక్కడ ఏ ఫైలు ఆగకూడదు, అంత స్పీడ్గా పరిపాలన ఉన్నది. నిన్నటిదాకా మనం చూసాం, తిరుపతి వెళ్ళారు 2 రోజుల పర్యటన. ఒకవైపు కుంకి ఏనుగులు కావచ్చు, రెండో వైపు ఎర్రచందనం గురించి కావచ్చు, గత 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఎలా దోచుకెళ్లారనేది దాని మీద విచారించడం కావచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పెద్దిరెడ్డి గారి మీద ఏదైతే 76 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకునేది ప్రధానమైన ఆరోపణ. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇవన్నీ అయిపోగానే ఎమ్మటే ఇప్పుడు దేవాలయాల మీద దృష్టి పెట్టినట్టుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మనకు కనపడుతూ ఉంది. ఎందుకంటే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక నగరం. మనం అష్టాదశ శక్తి పీఠాల్లో అతి పవర్ఫుల్ పీఠం అక్కడ ఉన్నది. శ్రీ పురోహిత అమ్మవారి పీఠం అనమాట. మరి ఆ రోజు ఎక్కడ గెలవన వ్యక్తి దశాబ్దం పైన పోరాటంలో పిఠాపురం ప్రజలు హక్కును చేర్చుకున్నారు. 70,000 మెజార్టీతో గెలిపించారు. ప్రజలు తీర్పిచ్చి గెలిపించారు. తన బిడ్డగా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించారు. ఆ రోజే చెప్పారు, పిఠాపురాన్ని దేశానికి ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను, మాటిస్తున్నానని చెప్పారు. ఆ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు దాదాపు అభివృద్ధి పనులే 300 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇంకొక 300 కోట్లు ఉన్నాయి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఇప్పుడు స్థాపించి ప్రత్యేకంగా 30 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ హాస్పిటల్గా 40 crores డెవలప్ చేస్తున్నారు. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ ఆధునీకరణ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, అటు గొల్లప్రోలు, పిఠాపురం, ఈ యొక్క కాకినాడ పరిధిలో ఉన్న అక్కడ కాకినాడ సెజ్ ప్రాంతంలో ఉన్న అక్కడ రైల్వేతో పాటు ఎయిర్పోర్ట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఉప్పాడ బీచ్ని అధునాతంగా వాళ్ళకి వరదలు వస్తే ముప్పుకు గురయ్యే ప్రాంతాల నుంచి రక్షణకి ఒక వాల్ నిర్మించే ఇదిలో కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడుతున్నారు. అది కూడా 300 కోట్ల ప్రాజెక్టు. కాకినాడ నుంచి మనం పరిధిలో పిఠాపురం ఉంది కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు అనుకోవాలి. కుప్పం ఏ విధంగా శాశ్వత చిరునామా చంద్రబాబు నాయుడు గారికి, పిఠాపురం శాశ్వత చిరునామాగా అయిపోయిందనే మనం అనుకోవాలి. ఏ చిన్న కార్యక్రమం అయినా ఆడపిల్లలకి అందరికీ కూడా మనం చూసాం. శ్రావణ శుక్రవారంలో వాళ్ళకి చీరలు పంచడం కావచ్చు, నేనున్నాననే భరోసా ఒక బిడ్డగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఆ విధంగా ఆదర్శమైన నియోజకవర్గంగా పిఠాపురం తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే నేను చెప్పినట్టుగా గత 5 సంవత్సరాలు 165 దేవాలయాలపై దాడులు జరిగినాయి. అంతర్వేదిలో ఏదైతే రథం తగలబడిపోయింది, దీన్ని ఎవరు కూడా పట్టించుకోవాలి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. 100 కోట్ల మంది హిందువులకు నేనున్నాననే భరోసా కల్తీ లడ్డు విషయంలో మనం చూసాం. ఆయన ఏదైతే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన వెళ్ళాడో, ఇప్పుడు అదే సిబిఐ సిఐడి కూడా చెప్పింది, కల్తీ అసలుకి ఎటువంటి పర్మిషన్ లేని బోలేబాబా కంపెనీ ఉత్తరాఖండ్లో 1 లీటర్ కూడా పాలు ఉత్పత్తి చేయని కంపెనీకి 5 సంవత్సరాల్లో 63 లక్షల కిలోల నెయ్యి ఇచ్చారంటే, గత ప్రభుత్వం 250 కోట్లు దాని ద్వారా వెళ్ళిందంటే మన డబ్బులే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైంది కదా. ఆయన ఏది పట్టుకుంటే వదలడు. మరి లడ్డు అపవిత్రమైనా, హిందూ మనోభావాలు దెబ్బతిన్నా, హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఈ 2 సంవత్సరాలు ఎక్కడ కూడా దేవాలయాల మీద ఒక ఇన్సిడెంట్ కూడా జరగల. ఇప్పుడు దేవాలయాల మీద, దేవాలయాల జీవనోద్ధరణకు అంతరించిపోతున్న దేవాలయాల్ని మరింత ముందుకు తీసుకెళ్తానికి ఆయన చేసే ప్రయత్నం మామూలు విషయం కాదు. పురాతనమైన ఆలయాల మీద దృష్టి పెట్టాడు. తర్వాత ఆయన రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడాడు. ఒక్క పిఠాపురానికి 20 కోట్లు శాంక్షన్ చేయించారు. మనం చూసిన అష్టాదశ శక్తి పీఠాల్లో చాలా మోస్ట్ పవర్ఫుల్ ఈ పురోహిత అమ్మవారి టెంపుల్లో దానికి ఒక 3 కోట్ల రూపాయలు, తర్వాత ఈ కుక్కుటేశ్వర దేవాలయానికి 4 కోట్లు, అంటే ఈ రెండింటికి 6 కోట్లు కేటాయించడం కావచ్చు. తర్వాత శ్రీపాద ఆలయం దానికి కూడా 2 కోట్లు, శ్రీ వల్లభ ఆలయంకి 2 కోట్లు. ఈ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాదాపు 20 గుళ్ళకి 22 crores శాంక్షన్ చేయించారు. దీన్ని బట్టే పిఠాపురంతో పాటుగా రాష్ట్రంలో అన్ని దేవాలయాలు, ఎందుకంటే దేవాలయాలు కనీసం దేవుడికి పూజ చేసే సమయంలో కూడా అర్చకులు లేకపోవటం కావచ్చు, మెరుగైన సదుపాయాలు లేకపోవచ్చు, తర్వాత ప్రభుత్వాల నుంచి వాళ్ళకి కావాల్సిన వేతనాలు చెల్లించకపోవటం కావచ్చు, ఇవన్నీ మీద దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. ఒకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆలయాలకి పునరుద్ధరణకి చాలా కేటాయించారు వాళ్ళ నిధులు. మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఏదైతే నేను చెప్పినో శ్రీ పురోహిత అమ్మవారి టెంపుల్, ఈ పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి శ్రీపాదాలయం చాలా పవర్ఫుల్. వేరే రాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా ట్రైన్లో
ఫుల్గా వస్తుంటారు అక్కడ పిండ ప్రదానం చేయడానికి. అక్కడ పిండ ప్రదానం చేయడానికి ప్రత్యేక వసతి, తర్వాత అన్నదానం చేయడానికి ఈ అన్నిటికి కూడా 20 కోట్లు శాంక్షన్ చేయించడంతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయం మీద, తిరుమల మీద ఎటు తిరిగి ఆయన దృష్టి పెట్టాడు. కల్తీ అనే విషయం ప్రపంచానికి తెలియజేశాడు. ఇంకో విషయం కనకదుర్గమ్మ గుడి కూడా డెవలప్ అవుతుంది. ఇంకా తర్వాత ద్వారకా తిరుమల కావచ్చు, రాష్ట్రంలో అన్ని దేవాలయాల మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారనుకోవాలా. ఇందుగలడు అందు లేడు అన్నట్టు ఎందెందు వెతికినా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఎందుకంటే నిబద్ధత, నిజాయితీ. ఈ రాష్ట్రం నాది, ఈ ప్రజలు నా వాళ్ళు. ఈ ప్రజలు ఎంతో మెజార్టీతో 124 సీట్లు ఇచ్చినప్పుడు, ఇంత ఎంపీలు గెలిపించినప్పుడు వాళ్ళకి ఏదైనా చేయాలి కదా. వాళ్ళకి ఎటువంటి శాంతి సౌభ్రతత్వంతో ఉండాలిగా. ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలనే ఒక మొక్కవని ధైర్యంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న పరిపాలన మీద పట్టు, ముఖ్యంగా ఆయన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, గ్రామీణ మంచినీరు పారుదల, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని శాఖలకు కూడా అవన్నీ తీసుకొస్తా. మిగతా శాఖలు కూడా ఎక్కడైతే సమన్వయం చేసుకుంటా, ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా ప్రైవేట్ వ్యవహారాలు జోక్యం చేసుకుంటే వాళ్ళు కూడా హెచ్చరిస్తా. ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. పార్టీలకు అతీతంగా మేధావులు, విఘ్నులు, ఇంటలెక్చువల్స్, తటస్థులు కూడా ఇటువంటి వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండటం చాలా అదృష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. సరికొత్త రాజకీయ దిశగా పక్క రాష్ట్రాలు కూడా, ఒక ఏపీ అనే కాదు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, కేరళ కావచ్చు, పక్కనున్న తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా విశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ సొంతంగా మనం చెప్పొచ్చు. కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని మోదీ గారు కూడా ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే ఆయన పరిపాలన మీద ఎంత పట్టు సాధించాడో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేవాలయాలు బాగుంటేనే మనం బాగుంటాం. దేవాలయాలు పరిసరాలు బాగుండాలి. నేను ఇందాక చెప్పినట్టు ఈ దేవాలయాల్లో ఏదైతే మెరుగైన సదుపాయాలు లేవో అన్నిటికీ కూడా ఒక మహద్దశ పవన్ కళ్యాణ్ గారి రివ్యూ ద్వారా వస్తుందని మనం అనుకోవచ్చు. అది హిందూ మనోభావాలు దెబ్బతినకుండా హిందూ దేవాలయాల్ని పూర్వవైభవం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ఆ దిశగా అన్ని రంగాలు కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళి సరికొత్తగా గ్రామీణాభివృద్ధిలో ఒకప్పుడు 23వ ప్లేస్లో ఉంది గత 5 సంవత్సరాలు, ఇప్పుడు 3వ ప్లేస్కి వచ్చింది. 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు సాధించారు. ఇదొక్కటే కాదు, ఎప్పుడు ఇంతవరకు మెరుగైన సదుపాయాలు లేని గిరిజనులకు కూడా ఉత్తరాంధ్రలో మన 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి రోడ్లు వేయించారంటే 7 దశాబ్దాలు దాటిన తర్వాత స్వాతంత్రంలో ఎవరు చేయలేని ఆ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారు. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకవైపు మత్స్యకారుల సమస్యలు కావచ్చు, ఇంకొకళ్ళు మిగతా భవన కార్మికుల సమస్యలు కావచ్చు, ఒక యూత్ నిరుద్యోగులకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఆ టూరిజం కూడా సరికొత్త ప్రాజెక్ట్ తీసుకురావటం, అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకురావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ గారు మరింత రాజకీయాల్లో రాణిస్తాడు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడని అందరూ చెప్తున్నమాట. అదేవిధంగా పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు చూసి ఆయన నేర్చుకుంటున్నాడు. ఈ బంధం 15 సంవత్సరాలు ఉంటుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదని అందరూ చెప్తున్నమాట. మోదీ గారి ఆశీస్సులు ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం పెద్దలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మనది అనే భావనతో పనులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సంపదను కూడా కాపాడుకుంటున్నారు. గతంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, భూ కబ్జాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ 2 ఇయర్స్లో తగ్గుముఖం పట్టిందని అనుకోవాలా. ఏదేమైనా దేవాలయాల పునరుద్ధరణకు, దేవాలయాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎండోమెంట్ మినిస్టర్తో నిన్న జరిపిన రివ్యూని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు.